అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమస్యల సమన్వయ కమిటీ సమావేశంలో హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో మంచినీటి సమస్య, రోడ్ల అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని చెప్పారు. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వరకు 6 లైన్ రోడ్డు కోసం విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే పనులను ప్రారంభించడం జరుగుతుందని ఎంపీ వివరించారు. ఈరోజు అనకాపల్లి జిల్లా దిశా మీటింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయి, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి స్పీకర్ గారు, మన హోమ్ మినిస్టర్ గారు, పెద్దలు సత్యనారాయణ గారు, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ గారు, రమేష్ గారు అందరూ రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులు మీటింగ్ పెట్టుకోవడం, చాలా ఇష్యూస్ ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకోవాలి. ఏ విధంగా అనకాపల్లిని డెవలప్ చేసుకోవాలి, ఇప్పుడు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి. ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకుంటూ ఇక్కడ తక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి కూడా అందరూ కోరడం అయింది. దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకెళ్ళి ఏఎంసీ ఉన్నంత ఒక సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి, లేదా ఇంకెక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేదానికి, అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి, మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది. ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి, దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక 9 crores కావాలన్నారు. 9 crores వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోతాయి. అది కూడా సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకొని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేయండి. ఇక్కడ అనకాపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి, అలాగే ఉండే స్కీమ్స్ అన్ని కూడా అందరికీ చేరువుగా చేయాలని చెప్పి అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక 2-2.5 కోట్లు కావాలన్నారు. ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ మానిటరింగ్ చేసేదానికి, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటనే తెలిసేదానికి, కొంచెం శాంతి భద్రతలు కాపాడుకునే కోసం సీసీ కెమెరాలు కూడా సిఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది.